కోసం బంగారం కొనాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా? మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందిస్తుంది వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్. కేవలం 10% చెల్లించి ఈ రోజే మీ బంగారు నగల ధరని లాక్ చేసుకోండి. తర్వాత మీరు కొనడానికి వచ్చినప్పుడు బంగారం ధర పెరిగి ఉంటే మీరు లాక్ చేసిన ధరకే చెల్లిస్తారు. ఒకవేళ ధర తగ్గి ఉంటే కొత్తగా తగ్గిన ధరకే చెల్లించే అవకాశం పొందండి. మీ ప్రత్యేకమైన పెళ్లి రోజును మరింత అందంగా మార్చుకోండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో. వ్యవసాయ రంగంలో సుదీర్ఘకాలం పాటు రైతులకు విశిష్ట సేవలు అందించిన సహాయ వ్యవసాయ సంచాలకులు బండ్లమూడి రమేష్ బాబు గారి ఆత్మీయ వీడుకోలు సన్మాన సభ ఒంగోలు నగరంలోని D6 ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. 1990లో వ్యవసాయ శాస్త్ర పట్టభద్రులైన రమేష్ బాబు 1994లో మండల వ్యవసాయ అధికారిగా ప్రస్థానాన్ని ప్రారంభించి 2007లో సహాయ వ్యవసాయ సంచాలకులుగా పదోన్నతి పొందారు. పచ్చూరు, ఒంగోలు ప్రాంతాల నందు రైతు సోదరులకు అంకిత భావంతో సేవలు అందించడమే కాకుండా డ్వామా, APDMP వంటి శాఖల్లో క్రియాశీలకంగా వ్యవహరించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఏకంగా 19 సంవత్సరాల పాటు ADAగా విజయవంతంగా విధులు నిర్వహించిన ఆయన తాజాగా డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి పొంది పౌర సరఫరాల శాఖలో బాధ్యతలు చేపడుతున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సహోద్యోగులు, ప్రముఖులు మరియు రైతు ప్రతినిధులు ఆయన దుశ్యాలతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నటువంటి మండలాలకు సంబంధించిన సబ్ డివిజన్స్ లో కూడా మన పెద్దలు గౌరవనీయులైనటువంటి శ్రీ బండ్లమూడి రమేష్ బాబు గారు ADAగా చాలా ఎఫెక్టివ్గా చేశారని చెప్పి మనం అనుకోవాలి. మరి ఒక ADAగానే దాదాపు 19 సంవత్సరాలు వారు ADAగా చేశారంటే ఇది అలాగే వేదిక మీద ఉన్నటువంటి APCNF డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజరు మేడం గారు శ్రీమతి సుభాషిణి మేడం గారికి, అలాగే జిల్లా APAOs అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గోపిచంద్ గారికి, అలాగే స్టేట్ కల్చరల్ సెక్రటరీ అయినటువంటి మన కొత్తపట్నం AO గారు శ్రీ కిషోర్ బాబు గారికి, అలాగే నా తోటి సబ్ డివిజన్లో ఉన్నటువంటి సహచర MAOలందరికీ, అంటే నాకు ఈ కార్యక్రమానికి చేయడానికి అండగా నిలిచినటువంటి మా సబ్ డివిజన్ AOలు అందరికి 7గురికి కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతా ఉన్నాను. అలాగే మా ప్రాణ సమానమైనటువంటి మా తోటి ఉద్యోగస్తులు VAలు కానీ AEOలు కానీ డీలర్ సోదరులు కానీ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. రమేష్ బాబు గారు మనం చూసాము 1990
90లో అంటే ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే నేను సార్ ఒకే కాలేజీ, గోపి కానీ మేము చదివిన కాలేజీలో మేమంతా ఒకే కాలేజీలో చదివాము. మీరట్ యూనివర్సిటీ కింద మాచిరా అనే చిన్న గ్రామంలో చదివాం. అంటే మాకంటే సార్ చాలా సీనియరు, మాకంటే ఒక 15 సంవత్సరాల ముందు చదివి వచ్చారు ఆ కాలేజీలో. అదే కాలేజీలో మేము ఒక 20 సంవత్సరాల తర్వాత చదివి, నేను కానీ హరికృష్ణ కానీ గోపి కానీ మేము ముగ్గురం ఒకే కాలేజీలో చదవడం జరిగింది. ఆ విధంగా మాకు ఒక అనుబంధం ఏర్పడింది సార్తో. డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత సార్ ఏవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజుల్లో అంటే 1990sలో ఏవో ఉద్యోగం అంటే అప్పుడు ఏవో ఉద్యోగం అంటే చాలా గొప్పగా ఉండేది. అంటే సారు పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ చేశారు, మర్రిపూడి మండలం, అటు బల్లికొరవ కానీ అటు మండలాల్లో ఎక్కువ చేశారు. ఇంకొక విశేషం ఏంటంటే అప్పుడు మన ఏడీ అయినప్పుడు నేను ఇన్ సర్వీస్ బిఎస్ఏసీకి వెళ్ళిపోయాను. కానీ ఇన్ సర్వీస్ బిఎస్ఏసీలో కొన్ని కష్టాలు ఉంటాయి. నెల నెల శాలరీ పెట్టాలంటే ఖచ్చితంగా మాకు అటెండెన్స్ తీసుకొని ఏడీ ఆఫీస్కి పంపించాలి. ఏడీ ఆఫీస్కి పంపించకపోతే ఏడీ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ అక్కడ ఉన్న ఏడీఐ గారు కానీ శాలరీ పెట్టరు. నాతో పాటు చాలామంది జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన వాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. సీనియర్ అసిస్టెంట్లు కానీ ఏడీఎల్ దగ్గర కానీ శాలరీస్ టయానికి వచ్చాయి కాదు. అక్కడ మేము ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు తిరిగి సంతకాలు పెట్టించుకోవాలి. హెచ్ఓడి దగ్గర మీకు ఎన్ని రోజులు క్లాసులకు అటెండ్ అయ్యారు అదంతా చూసి 10 రోజులు తిరిగితే కానీ అక్కడ అటెండెన్స్ చేసి మళ్ళీ మనకి ఎవరు చేతికి బై హ్యాండ్ వాళ్ళు మనకున్న ఈ ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ కానీ తక్కువగా ఉన్నా కానీ మన డివిజను ఒక్కసారిగా ఒక 10% ఉన్న ప్రోగ్రెస్ను కూడా మనకి ఏ విధంగా చేస్తే మనం తొందరగా ఈ డివిజన్ చక్కగా అంటే విఏఎల్ కానీ ఎవరిని ఒత్తిడి చేయకుండా ఒకసారిగా మంచి పర్సంటేజ్లోకి వస్తామని బాగా చక్కగా మామూలుగా ఎప్పటికప్పుడు ఈ రివ్యూ మీటింగు వెబెక్స్లు అవన్నీ జరుపుతూ మన మండలాన్ని బాగా చాలా మన ఒంగోలు డివిజన్ బాగా చక్కగా ముందుకు తీసుకెళ్ళాడు. అదేవిధంగా మన ఈ జాబ్ మన సర్వీస్ చేస్తా సన్మాన గ్రహీత సార్ గురించి తెలియజేయాలంటే సర్వీస్లో కానీ తర్వాత డిపార్ట్మెంట్లో వర్క్ చేయడంలో కానీ మన ముందు తెలియజేసిన తొలి పలుకుల్లో యుగంధర్ సార్ చెప్పారు. అదేవిధంగా ఏడే సార్ చెప్పున్నారు. సారు అదే ఇప్పుడు మన ఏఈఓ కూడా చెప్పారు. సారు మన చూడటానికి అదే రఫ్గా కనపడినా కానీ మనసులో ఎంత వెన్న ఉంటుంది అనేది తెలియజేశారు. ఒకరోజు ఈ సందర్భంగా దాని గురించి చెప్పలేదు. నేను 6 years ల్యాబ్లోనే ఉండి ల్యాబ్ వర్క్స్ తప్ప ఈ ఎక్స్టెన్షన్ వర్క్స్ నాకైతే ఐడియా లేదు పూర్తిగా. ఆ కొత్తలో ఈ పొజిషన్లో ఉన్న నన్ను రెండు నెలల తర్వాత నన్ను పిలిపించారు. ఆఫీస్కి పిలిపించి ఏంటి నీది వర్క్ ఇంకా రన్నింగ్లో లేవు, ల్యాబ్లోనే ఉన్నావు, DWMAలో డోమాలో చేశారు. అక్కడ మా బ్రదర్ ఏపీఓగా పనిచేస్తూ ఉన్నారు. సార్ గురించి చాలాసార్లు చెప్పేవారు. సారు అక్కడ సార్ ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉండేది. అక్కడ వర్క్స్ కూడా వేరే డిపార్ట్మెంట్ వచ్చిన కూడా అక్కడ వర్క్స్ కూడా చాలా ఎక్సలెంట్గా చాలా ముందుండే విధంగా ప్రోగ్రెస్ అంతా కూడా ముందు ఉండేటట్టుగా. సార్ వచ్చేటప్పటికి మాకు ప్రతి విషయంలో ఫోన్ చేసి చెప్పేవారు. అలాగే ఏదన్నా వర్క్ విషయంలో మేము లేట్ చేసినా ఆ రోజుకి అర్చన కూడా తర్వాత రోజు పిలిచి వెంటనే ఇది ఇలా చేసుకోవాలమ్మా, కొంచెం లేట్ అయినా మీకే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ మేము ఏదైనా సైన్ కోసం వెళ్ళినా నెక్స్ట్ డే వెంటనే పిలిచి సార్ సైన్ చేసేవాళ్ళు. కొంచెం హెల్ప్గా ఉండి
ఈరోజు శుభదినంగా పరిగణిస్తున్నాము. ఎందువల్లంటే మన మధ్య ఉంటూ ఒక ఆత్మీయ వ్యక్తిగా, మన కుటుంబ సభ్యులాగా ఉంటూ అందరిలో కలుపుగా ఉన్నటువంటి వ్యక్తి గారు మన రమేష్ బాబు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన ఈ సన్మానానికి అర్హులుగా నేను భావిస్తున్నాను. పదోన్నతి అనేది చాలా సర్వీస్లో పదోన్నతి అనేది చాలా ముఖ్యమైన విషయము. అటువంటి వ్యక్తి పదోన్నతి పొంది ఈరోజు మనం ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సార్ విషయం చెప్పాలంటే ఇందాక మన శ్రీహరి చెప్పినట్టు మనిషి ఆకారాన్ని మట్టికి కోపించి కనపడతాడు, లోపల మట్టికి భయంకరమైనటువంటి భయం అనేది ఒకటి ఉండిద్ది. ఎందుకంటే నేను సార్ కాడపై నుంచున్నప్పుడు కూడా ముందు కోపంగా అరుస్తాడు, మీ మనలో అది ఇది రిపోర్ట్ రాలేదు, అది ఏదో చెప్తా ఉంటాడు. అంత ముందు కూడా తర్వాత కూర్చోబెట్టి నిదానంగా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వారికి, వారి సత్యమణి గారికి మరియు ఇతర అధికారులకు, మరియు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా శుభాభివందనాలు. శ్రీనివాస్ మాట్లాడితే అది అతిశయోక్తిగా, ప్రతి పాయింట్ అతిశయోక్తిగా ఉండిద్ది. ఎందుకంటే రమేష్ బాబు గారికి ఉన్నటువంటి టాప్ 5 శిష్యులు ఎవరన్నా తీసుకుంటే దాంట్లో శ్రీనివాస్ ఉంటాడు. కాబట్టి శ్రీనివాస్ చెప్తే అది అతిశయోక్తిగానే ఉంటుంది. కానీ శ్రీనివాస్ చెప్పేదే కాదు, ఎవరైనా సరే చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఆయన గురించి ఎన్నో ఉన్నాయి. కానీ సమయం సరిపోదేమో. ఎవరు మాట్లాడినా కూడా హర్ట్ఫుల్గా ఇక్కడికి వచ్చి మాట్లాడితే, భయం లేకుండా మాట్లాడితే ఆయన గురించి అనర్గళంగా ఎంతో మంది మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఒక బిగ్ లైబ్రరీ. మనం ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు ఆయనకి దగ్గరగా ఉంటే ఆయన ఒక గురువు గారు మనకి. ఆ గురువు స్థానంలో ఆయన చూసుకొని మనం శిష్యరికం చేస్తే ఒక ఎంప్లాయీగానే కాదు, ఒక మనిషిగా కూడా మనం ఎలా ఎదగాలో ఆయన తెలియజేస్తారు. అలాంటి వ్యక్తి. అలాగా ఆయనతో సహవాసం చేసినటువంటి నేను ఎంప్లాయీగానే కాదు, మా ఫ్యామిలీని బిజినెస్గా కూడా, బిజినెస్ వైపు నడిపించినటువంటి, సక్సెస్ఫుల్గా నడిపించినటువంటి వ్యక్తి మా యొక్క గురువు గారు బండ్లమూడి రమేష్ బాబు గారికి చెప్పుకోవడంలో నాకు అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఆయన వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ దగ్గర ఉండి అంటే దగ్గర ఉండి మాట్లాడినటువంటి వాళ్ళకి, లేకపోతే వాళ్ళ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్. మీరు ఆయనతో జర్నీ చేస్తే, ఇంకెప్పుడైనా అవకాశం దొరికినా కూడా జర్నీ చేస్తే ఆయన ఇప్పుడు ఇన్ఛార్జ్ ఏడీ గారికి, ఎన్జీ పడేవ గారికి థ్యాంక్ యూ సార్. సార్ దగ్గర నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, సుభాష్ మేడం వెళ్ళిపోయిన తర్వాత నేను టంగుటూరులో 5 years సార్ దగ్గర, 4 years సార్ దగ్గర వర్క్ చేశాము. సార్ దగ్గర వర్క్ చేసేటప్పుడు ఇందాక నుంచి అందరు చెప్తున్నట్టుగానే కొంచెం హార్డ్గా ఉంటారు అన్నట్టు కనపడతారు. కానీ సార్ దగ్గర కూర్చుంటే ఎట్లాంటి హిప్నటైజ్ చేసినట్టుగా అన్నీ మాట్లాడేస్తాం. సార్ ఇది ఈ విషయం అని ముందు మాట్లాడేటప్పుడేమో ఏం మాట్లాడకూడదు, చాలా స్ట్రిక్ట్గా ఉండి వెళ్ళాలి అనుకుని వెళ్తాము. సార్ అడిగిన వాడికి ఏమి కూడాను అంతవరకే చెప్పి రావాలని ఆయన అన్నీ మాట్లాడిచ్చేస్తారు కూర్చోబెట్టి. కంప్లీట్ చేసేలా చేస్తారు. అలాగే విఏఎస్ని కూడా కొన్నిసార్లు హార్ష్గా మాట్లాడినా కూడా వర్క్ అయిపోగానే మళ్ళీ ఏది మనసులో పెట్టుకోకుండా అందరితో కలివిడిగా సారు కలిసిపోతారు. అలాగే ఏఓస్ కూడా వర్క్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా, వర్క్ ఉన్నప్పుడు మీరు చేసుకోండి, విఏఎస్ని కూడా ఫాలో అప్ చేయండి, మిగతా టైంలో నేను అసలు పట్టించుకోను అన్నట్టు ఉంటారు. అలాగే విఏఎస్ కూడా సార్ చెప్పినట్టు ఫాలో అయ్యి వెంటనే కంప్లీట్ చేసేవాళ్ళు. అనేది మనకి చాలా బాధాకరం విషయం. ఎందుకంటే డిపార్ట్మెంట్లో తొందరగా ప్రమోషన్లు వస్తుంటే మిగతా వారికి కూడా అవకాశం వస్తుంటుంది. మేము కూడా ఇప్పటికి ఏవోగా అయ్యి 17 సంవత్సరాలు అయింది, కానీ ఎటువంటి ప్రమోషన్ రాలేదు. తర్వాత ఈ సార్ గురించి చెప్పాలంటే, ముందుగా నేను ఎఫ్టీసీలో ఏవోగా చేస్తున్నప్పుడు సారు మన దీని నుంచి వచ్చిన తర్వాత నియర్లీ 4 months ఆర్ 5 months మాత్రమే నేను అక్కడ టెక్నికల్గా ఏవోగా ఉన్నాను. తర్వాత ఎస్టీఎల్కి తర్వాత నేను ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది. మళ్ళీ ఎస్టీఎల్ నుంచి రీసెంట్గా మళ్ళీ ట్రాన్స్ఫర్స్లో నాకు ఓడి అనేది ఎస్ఎన్పాడు ఐఏఎల్కి తెచ్చుకోవడం జరిగింది. కానీ అక్కడ ల్యాబ్ అనేది రన్ అవ్వట్లేదమ్మా, నువ్వు అక్కడ ఎందుకు, ఇక్కడ టెక్నికల్ ఏవోగా ఉన్నటువంటి ఉషా మేడం రావట్లేదు, కొంచెం ఇక్కడికి వస్తే మాకు వర్క్ కూడా కొంచెం సాఫ్గా జరుగుతుంది, వస్తే బాగుంటుంది అని చెప్పేసి సార్ అనటం జరిగింది. తర్వాత నేను టెక్నికల్ ఏవోగా వచ్చాను. వచ్చిన తర్వాత సార్ దగ్గర చాలా నేర్చుకున్నామండి. ఇందాక వెంకటరాజ్ సార్ అన్నట్టు పేషెన్సీ మెయిన్, చాలా పేషెన్స్గా ఉంటారు మన రమేష్ బాబు సారు. మన కొలీగ్స్తో కానీ
మన అటెండర్స్తో కానీ ఎలా ఉండాలి, వాళ్ళని ఏ విధంగా మనం మౌల్డ్ చేసుకో. ఎరువుల డీలర్స్ అసోసియేషన్ పెద్దలు దేశవేరి గారికి, వేదిక మీద ఉన్న హరికృష్ణ గారికి, కిషోర్కి, గోపి సార్కి అందరికి కూడా నమస్కారాలు. మరి సమయం చాలా మించిపోతుంది. రమేష్ బాబు సార్ గురించి చెప్పాలంటే ముందుగా వారికి ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం సార్. నేను ఏవోగా ఉన్నప్పుడు, చేమకుర్తిలో ఏవోగా ఉన్నప్పుడు సార్ ఏంటంటే జేడీ ఆఫీస్లో టెక్నికల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు. నాకు పెద్దగా పరిచయం లేదు సార్ తోటి. తర్వాత ఒక సంవత్సరానికే ప్రమోషన్ వచ్చి పర్చూరులో ఏడీఏగా జాయిన్ అయ్యారు. తర్వాత అనుకోకుండా ఒంగోలు సబ్ డివిజన్ కూడా ఇన్ఛార్జిగా చేశారు సార్. నేను అప్పుడు గోపి సార్ మేమేంటంటే నాకు పరిచయం వాస్తవంగా అసలు పెద్దగా పరిచయం లేదు సార్ తోటి, కానీ ఒక్క నెలే చేశాడండి ఒంగోలు సబ్ డివిజన్లో. ఆ నెల రోజులకి మాకు ఎంత అటాచ్మెంట్ ఏర్పడిందంటే మన రమేష్ బాబు సార్కి మాకు ఆ నెల రోజుల్లో ఆ ఇన్ఛార్జ్ నుంచి వెళ్ళిపోతూ మాకు బట్టలు పెట్టాడు ఆయన. ఏవోకి గోపికి నాకు బట్టలు పెట్టాడు ఆయన. ఒక ఏడీఏగా ఉండి ఏఓలకి బట్టలు పెట్టిన సందర్భాలు ఎక్కడ వినము మనం సహజంగా. ఏఓలు ఏడీఏ గారికి పెడతాము, పై అధికారులను గౌరవించుకుంటాం, కానీ నాకు అసలు అర్థం కాదు అసలు మనకు బట్టలు పెట్టడం ఏంటని చెప్పి అంత బాండింగ్ ఉంటాడు. నిజం ఒంగోలు ఏవో కానీ మేము ఏంటంటే ఏం చెప్పినా ఎమ్మటి చెయ్యం, మేము చెయ్యిపోయినా అడ్జస్ట్ అయిపోతుంటారు. జనాలతోటి నడిచే వాళ్ళని సేవకులు అంటారు, నడిపించే వాళ్ళని నాయకులు అంటారు. సో అందువల్ల ఏంటంటే సారు ఇందాక మన వాళ్ళు చెప్పారు వక్తల ముందు, ఏదన్నా కూడా అడ్జస్ట్ అయిపోతారు. చాలా మనం పర్సనల్గా కూడా ఆయనతోటి మాట్లాడుకునేంత వాతావరణం సార్ దగ్గర ఉంది. అందువల్ల ఏంటంటే మేమైతే చాలా మిస్ అవుతున్నాం సార్ మిమ్మల్ని. నిజంగా ప్రమోషన్ మీద వెళ్ళి మీకు మంచి జరుగుతున్నా కూడా వాస్తవంగా 7 సంవత్సరాల కిందట ఈ పదోన్నతి రావాల్సి ఉంది మన చేమకుర్తి దేవ గారు చెప్పినట్టుగా, కానీ కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ ఫిబ్రవరి నుంచి ఇదిగో వారం రోజులు వెళ్తారని చెప్పి జరుగుతూ ఉంది. చివరికి వారికి సివిల్ సప్లైస్లో రావటం, మనందరం కూడా చాలా హ్యాపీగా ఈ యొక్క ప్రోగ్రాం పెట్టుకోవటం జరిగింది. నీవే ఏదైనా సరే రాబోయే కాలంలో ఇలా ఇందాక సుమతి చెప్పింది, సుభాషిణి మేడం గారి తర్వాత మరి ఆ స్టైల్లో ఒంగోలు సబ్ డివిజన్లో అంటే ఒంగోలు సబ్ డివిజన్స్లో ఆ స్టైల్లో సార్ చేశారని చెప్పి అది వాస్తవం. ఎందుకంటే నేను ఈ యొక్క 20 సంవత్సరాల సర్వీసులో 16-17 సంవత్సరాలు నేను ఒంగోలు సబ్ డివిజన్లోనే నేను ఏవోగా చేశాను. మరి శాఖ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీసీఎల్ ఏడీఏగా మాకు బీసీఎల్ ఏడీగా గారు చేస్తున్నారు సారు. అయితే ఫస్ట్గా సార్తో పరిచయం బీసీఎల్లో ఏడీగా ఉన్నప్పుడు పరిచయము. సారు మొదట్లో 1 మంత్ ఉన్నారు మాతో. ఆ 1 మంత్లో సారు బీసీఎల్ అంటే ఏంటి అనేది మాకు చక్కగా వివరించడం జరిగింది. వర్క్ ఎలా చేయాలని కూడా చెప్పారు. అంటే ఎండ్ పాయింట్, దేనికైనా ఎండ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, అలాగే బీసీఎల్ మేము ఎంత ఖర్చు పెడుతున్నామో మనకి ఎంత వస్తుంది, అవి 2 పాయింట్లు. ఈ 2 పాయింట్ల మధ్య వర్క్ అంతా నడుస్తుంది అనమాట. ఆ 1 మంత్లో సార్ దానికి సంబంధించి పూర్తిగా మాకు తెలియజెప్పడం జరిగింది. అంటే అంత వర్క్ని, ఈరంతా చేసే వర్క్ని సింప్లిఫై చేసి 2 మాటల్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులు మన డిఏఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే మన వ్యవసాయ శాఖ సిబ్బంది, ఇది చాలా అందరూ చెప్పున్నారు. చివరికి వేదిక మీదకి వచ్చే వాళ్ళకి చాలా కొద్దిగా మిగిలి ఉంటాయి, 1-2 మిగిలి ఉంటుంది చెప్పే సందర్భాలు. రమేష్ సారు మాకు ఫస్ట్ 2010లో పరిచయం. ఆయన సారు ఎలక్షన్ జరిగింది మాకు అసోసియేషన్కి. అప్పుడు చాలా ఇక మనం రాజకీయ ఎలక్షన్ జరిగినట్టుగా ఆ యొక్క గ్రూప్ మీటింగ్లు అయ్యి జరుగుతున్న తర్వాత ఏకగ్రీవంగా సారు ప్రెసిడెంట్ అవ్వడం, నేను సెక్రటరీ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అనతి కాలంలోనే ఒక 5-6 నెలల్లోనే సార్కి మళ్ళా డోమాకి వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన తర్వాత కూడా సారు ఒక ఆ యొక్క రిలేషన్ మాత్రం ఎక్కడ పోగొట్టుకోలేదు. నా నంబరు సార్ దగ్గర ఉంది. ఎప్పుడన్నా ఫోన్ చేసినా కానీ, నేను చేసినా కానీ ఆయన ఆ యొక్క రిలేషన్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. మధ్యలో వేరే న్యూట్రిషన్ ప్రోగ్రాంలో కూడా సారు చేసినప్పుడు నాతో ఆయన కొన్ని సలహాలు తీసుకోవడం కానీ, చాలా సార్తో అంటే అంతటితో వదిలేయకుండా ఆ యొక్క రిలేషన్ మెయింటైన్ చేస్తాడు సార్ ఖచ్చితంగా. తర్వాత ఆయన గౌరవిస్తాడు ముందు ఎవరినైనా. అది మంచి, ఆయనలో కొన్ని చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి వాస్తవంగా. ఒక మంచి జెంటిల్మెన్ పర్సనాలిటీ, బిగ్ పర్సనాలిటీ, జెంటిల్మెన్ అంటే జెంటిల్మెన్ అన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి సారు. ఒక వ్యక్తిని ముందు అతను ఏ ఎంప్లాయ్ అయినా సరే, క్లాస్ 4 కావచ్చు, వర్కర్ కావచ్చు, ఎవరైనా సరే
పేరు పెట్టి పిలిచి గౌరవించగా వెళుతున్న రమేష్ బాబు గారి వీడ్కోలు కార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ శాఖ కుటుంబ సభ్యులైన మీ అందరికీ ముందుగా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈనాటి ఈ ఆత్మీయ వీడ్కోలు సభకు సార్ గురించి చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే సార్ని ఏమని ప్రస్తుతించాలి? క్రమశిక్షణకు మారుపేరు అనాలా? అదేదో ఆయన ముందే అనిపించుకుంటే పోయింది కదా. క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పాలా సార్ని? లేక విధి నిర్వహణలో ఆయన అంకిత భావం, కష్టపడే తత్వం ఏ ఉద్యోగికైనా ఆదర్శప్రాయం అని చెప్పాలా? లేక తాను సైతం వ్యవసాయోద్ధరణకు సమిధనొక్కటి ఆహుతిచ్చాను, తాను సైతం రైతు ఘోషకు కదిలిపోయి అసురు ఒక్కటి దార పోసాను అని సార్ని ప్రస్తుతించాలా? ఏది ఏమైనా గౌరవం ఇచ్చిపుచ్చుకునే సహజ శైలి కలిగి ఆయన సేవా స్నేహాన్ని కవచంగా కలిగి నేడు పదోన్నతి సాధించుకున్న రమేష్ గారు మన అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని మాత్రం నేనైతే చెప్పగలను. సార్కి మన జేడీఏ గారు కానీ ఎవరైనా కానీ యాక్షన్ ప్లాన్ అన్నా జీవీఏ అన్నా ఏదైనా చెయ్యాలి అంటే మన రమేష్ సారే గుర్తొస్తారు. సో నాకు తెలిసినంత వరకు తనకి అప్పగిచ్చిన పనిలో తనదైన శైలిలో తనదైన ముద్ర వేసుకుంటూ ఇప్పటి వరకు చేసిన పోస్టులలో కానీ ఇక ఇప్పుడు వచ్చినటువంటి పదోన్నతి మీద డీడీఏగా వెళుతూ కూడా అక్కడ కూడా సార్ సివిల్ సప్లైస్లో కూడా తన మార్క్ చూపించుకొని మంచిగా పరుచులో ఉన్నప్పుడు పరిచయం అయింది కానీ తక్కువ పరిచయం, ఎప్పుడో ఫోన్లో మాట్లాడటం తప్పితే ఎక్కువ లేదు. కాకపోతే గత 4 సంవత్సరాల నుంచి ఒంగోలులో ఏడీఏగా వచ్చిన తర్వాత ఆయనతో ఎంత లేదన్నా వారానికి వస్తారు. ఆయన నాకు ఫోన్ చేయటము, నేను ఆయనకు ఫోన్ చేయటము జరిగింది. కానీ ఈ 4 సంవత్సరాల్లో నిజం చెప్పాలంటే 2-3 సంవత్సరాల నుంచి ఈ ఫర్టిలైజర్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏందనేది డీలర్ తెలుసు, డిపార్ట్మెంట్ తెలుసు. కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్లో కూడా ఏ రోజు కూడా మా ఒంగోలు ఏడీ డివిజన్లో ఏ డీలర్ కూడా ఎవరు ఇబ్బంది పడలేదు. చాలా నిజంగా ఆయన ఏదో ఉన్నా కూడా పిలిపించి మాట్లాడటమో చెప్పడమో చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసి మమ్మల్ని ఈ 4 సంవత్సరాలు మమ్మల్ని కాపాడినందుకు మా ఒంగోలు డివిజన్ తరఫున మన హార్టికల్చర్ జిల్లా డిహెచ్ఓ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. గోపిచంద్ గారు సాదరంగా. నెక్స్ట్ సార్తో పర్చూరు ఏడీఏ గారు దూరంగా చూసాము. నాకు తెలిసి నీకు బాగా పరిచయం అయిన పోస్టులు అయితే డ్రామాలో చేసినప్పుడు తెలుసు నాకు బాగా, ఏపీడిఎంపీలో చేసినప్పుడు కూడా బాగా తెలుసు. ఏపీడిఎంపీలో 15 మండల్స్ డీల్ చేశారు సుబ్రహ్మణ్యం సారు, రమేష్ సార్ ఇద్దరు. మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేశారు అక్కడ. ఎలా ఒక లీడ్ చేయాలో అంత మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఆ 15 మండల్స్లో జరిగింది. అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా రమేష్ సారు, సుబ్రహ్మణ్యం సారు అవన్నీ ఉంటాయి కదా సార్. మిషనరీ కానీ రైతులు ఒక టీమ్స్ ఫామ్ చేయటము, అంతమంది రైతులు గ్రూప్స్ ఫామ్ చేయడం చాలా చక్కగా ఎప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాయి అవి. అలా తెలుసు. ఇంక ఇప్పుడు ఒంగోలు ఏడీఏగా వచ్చిన తర్వాత ఇంకా కొంచెం క్లోజ్గా సార్ని చూడడం, మరి ముఖ్యంగా ఈ శకటాలు స్టాల్స్ అప్పుడైతే ఇంకా అందరము ఒక టీము తెల్లవారులు అక్కడే ఉండడం, ఏదో మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం, ఇలాంటివన్నీ మెయిన్. ఏంటంటే నా అబ్జర్వేషన్ అయితే సారు టెక్నికల్గా చాలా టెక్నికల్ సౌండ్. జేడీ సార్ ఏదన్నా మీటింగ్ ఏదన్నా రిపోర్టు అంటే రమేష్ గారు ఉన్నారు కదా అనుకునే స్టేజ్. జీవీఏ క్యాలిక్యులేషన్ కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, మన జేడీఏ గారికి చాలా సపోర్ట్ సిస్టమ్ అంటే వన్ ఆఫ్ ది ఆఫీసరు రమేష్ సారే ఉంటారు దానిలో. తర్వాత కలెక్టర్ గారు ఏదన్నా రివ్యూలు చేస్తున్నప్పుడు కూడా ఏడీఎల్ ఎవరినైనా పిలవండి అంటే రమేష్ సార్ని పిలిస్తే బాగుండు, రమేష్ సార్ని పిలిస్తే బాగుండు అనుకునే సందర్భాలు సార్ కూడా అలాగే అడ్రస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా చక్కగా కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సారు టెక్నికల్ సౌండ్ సీనియర్స్ కొంచెం పక్కకి వెళ్ళిపోతున్నప్పుడు బాధగా అనిపిస్తుంది. కానీ ఆ సపోర్ట్ మాకు ఎప్పుడు. సారు నాకు 2004 నుంచి పరిచయం. నేను ఫస్ట్ కొమరోల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆంజనేయరాజు గారును సారు అక్కడ ఒక విషయం మీద గిద్దలూరులో సబ్ డివిజన్లో ఒక విషయం మీద జరిగినప్పుడు ఎంక్వైరీకి వచ్చి ఉన్నారు. అప్పటి నుంచి సార్తో పరిచయము.
ఇప్పుడు వరకు సార్ దగ్గర నుంచి మేము నేర్చుకున్న 2004 నుంచి 2026 అంటే 22 సంవత్సరాలలో సార్తో ఒక మంచి అనుబంధం ఉంది. అదేవిధంగా ఇందాక మన సుభాషిణి మేడం గారు చెప్పినట్టు జేడీఏ గారికి మరి మన ఒంగోలు ఏరియా గారు మంచి సపోర్ట్గా ఉన్నారు ఈ 4 సంవత్సరాల్లో. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రోగ్రాములకు కానీ లేకపోతే ఒక ప్లానింగ్కి కానీ లేకపోతే కలెక్టర్ గారు ఒక ప్రోగ్రామ్ అడ్రస్ చేసినప్పుడు దానికి ఒక ప్లానింగ్ ఇచ్చేసి ఈ విధంగా చేసుకుందామని ఫస్ట్ జేడీఏ గారు అయితే ఏడీఏ గారిని పిలిపించేవాళ్ళు, ఆ తర్వాత మిగతా వాళ్ళని పిలిపించి ప్లానింగ్ చేసి ఆ విధంగా చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సివిల్ సప్లైస్కి వెళ్ళటం మరి సార్కి కొంచెం రైట్ హ్యాండ్ కొంచెం వీక్ అయినట్టే అని అనుకోవచ్చు. నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గవర్నీయులు మన జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకాశం శ్రీ ఎస్ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికీ, ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా ఏపీఏఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, స్టేట్ సెక్రటరీ కల్చరల్ సెక్రటరీ కిషోర్ గారికి, మన డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా డిఆర్సి డీడే గారు రజనీ కుమారి గారు, అదే కదా డిపిఎం సుభాషిణి గారు, దేశీ వీరయ్య గారు డీలర్స్ అసోసియేషన్, దాని నెక్స్ట్ హరికృష్ణ గారు డిఎం మార్క్ఫెడ్, అదేవిధంగా ఏడిఏ వెంకట్రావు గారు సభాధ్యక్షులుగా వారు ఉన్నారు. అదేవిధంగా అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, విఏఎస్, సో అందరికీ ప్రతి ఒక్కరికి మినిస్ట్రియల్ స్టాఫ్, పత్రికా విలేకరులు ప్రతి ఒక్కరు కూడా అందరికీ నమస్కారం. సో నా పేరు డి మాలకొండయ్య అండి. నేను మే 1న డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆత్మలో మే 1న జాయిన్ అయ్యాను. నాకు రమేష్ వారితో అనుబంధం ఏంటంటే, నాకు 2008లో ప్రమోషన్ వచ్చింది. నేను అడిషనల్ పీడీ చెప్పినట్టు చాలా సిన్సియర్ డెడికేటెడ్గా ఆఫీసర్ చాలా మంచిగా వర్క్ ఎక్స్ట్రాక్షన్ కానీ వర్క్ చేయించడం కానీ ఎటువంటి రివ్యూస్ని కలెక్టర్ గారి కానీ కమిషనర్ గారి దగ్గర కానీ రివ్యూస్ చేయడము, డిఫరెంట్ టాస్క్స్ పైనుంచి ఇచ్చినప్పుడు చాలా చక్కగా నిర్వహించడంలో వారి యొక్క బాధ్యతని, వారి యొక్క పాత్రని మనం మర్చిపోలేము. సో అటువంటి సిన్సియర్ ఆఫీసర్ అగైన్ మనకి ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా మన జిల్లాకి వస్తున్న సందర్భంగా we feel and we wish him all the best. Thank you. అసెంబ్లీ మెంబర్స్ అందరికి కూడా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు సన్మాన గ్రహీత బండ్లమూడి రమేష్ బాబు గారిని గురించి చెప్పాలంటే, సారు పొదిల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా నాకైతేనేమి మా హస్బెండ్కి అయితేనేమి సార్ చాలా పరిచయం మాకు. మరి డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా కూడా ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఉన్నాయంటే నేను ఫోన్ చేసి ఎక్కువగా కన్సల్ట్ అయ్యేది మరి రమేష్ బాబు గారిని. మరి సారు చాలా చక్కగా గైడ్ చేయటం జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి పోయిన సంవత్సరం ట్రాన్స్ఫర్స్ అప్పుడు, అదేవిధంగా నేను రీపాట్రియేట్ అవుదాం అనుకున్నప్పుడు సార్ని సంప్రదించినప్పుడు నాకు మరి ఆత్మలో పోస్ట్ ఉంది అని చెప్పడం జరిగింది. మరి ఇందాక మన దర్శి ఏడియా గారు చెప్పినట్లు గైడ్ లైన్స్కి చాలా చక్కగా చదువుతారు గైడ్ లైన్స్ని. మరి దాన్ని బట్టి 2వ డిపిడి పోస్ట్ ఉంది అని చెప్పడం జరిగింది. నేను దానికి అప్లై చేయడం జరిగింది. కానీ యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే కట్ కాపీ పేస్ట్ లాగా 2వ పోస్ట్ అయితే లేదు. తర్వాత 4 గరుచుకొని మరి మాకు అర్థమైంది 2వ పోస్ట్ లేదని, వెంటనే మళ్ళీ డిఆర్సీకి పెట్టడం జరిగింది. అనుకోనట్లు మేమిద్దరం కూడా ఒకే క్యాంపస్లో, అంటే నేను సైనిక్ వెల్ఫేర్లో చేసినప్పుడు సార్ అదే క్యాంపస్లో చేయటం జరిగింది. మేము తరచుగా కలుసుకుంటూ ఉండేవాళ్ళం. అదేవిధంగా తర్వాత కూడా మరి రమేష్ బాబు గారు బీసీఎల్లో, నేను ఎఫ్టీసీలో ఒకే క్యాంపస్లో చేయటం జరిగింది. తర్వాత సార్ని అడుగుతూ వచ్చాము, ప్రమోషను ఎక్కడికండి రమేష్ గారు అంటే,
విజయవాడ అని చెప్పారు. మనందరం ఏమనుకున్నామంటే విజయవాడ అంటే కమిషన్ రేట్కి వెళ్తున్నారేమో అనుకున్నాము. తర్వాత ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఓహో అని చెప్పి అనుకున్నాము. మరి ఆయన ఎక్కడున్నప్పటికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే రమేష్ గారి గురించి చెప్పారు. నేను ఏమి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు, అందరికీ తెలిసిన వ్యక్తి, ముఖ్యంగా అందరి వాడు. సో అందరితో చాలా చక్కగా కలిసిపోతాడు. ముఖ్యంగా డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా ముందు సబ్జెక్ట్ పరంగా కూలకషంగా తెలుసుకోవటం ఆయన నైజం. చాలా చక్కగా అవగాహన చేసుకుంటారు. ముఖ్యంగా ఈ వెబెక్స్లు కానీ టీసీల్లో మనం ఏ విధంగా చేస్తే డిపార్ట్మెంట్లో ఆ టాస్క్ని ఈజీగా చేయగలం. ఈ ఈవెంట్కి పిలిచి మా డాడీ గురించి ఇదంతా మాకు అంటే ఎక్కువ టైం మార్నింగ్ 8 నుంచి నైట్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ఇక్కడే ఉంటారు. సో మాకు తెలియని విషయాలన్నీ మాకు తెలియజేసి ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఈరోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ పొదిల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడంతా ఒక 10 years పొదిల్లో ఉన్నాం మేము. అప్పుడంతా జనవరి 1st అప్పుడు కానీ అంతా పండగల టైంలో అంతా వచ్చి పొద్దున్నే ఏదో మా ఫ్యామిలీ మెంబర్స్లా అనిపించే వాళ్ళంతా. అండ్ మీ అంతా కూడా మా సెకండ్ ఫ్యామిలీలా ఫీల్ అవుతాం ఎప్పుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి వరకు మా వారు నాతో సరిగ్గా మా ఇంట్లో స్పెండ్ చేయట్లేదే అనే ఒక భావన నాకు ఉంటా ఉండింది. అన్నీ ఇంట్లో విషయాలు మొత్తం ఎక్కువగా నేనే చూసుకోవాల్సి వస్తూ ఉంది అని కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఇక్కడ చూసిన దాన్ని బట్టి నేను చాలా తక్కువే చేశానేమోలే అని నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతూ ఉన్నాను. నేను ఎప్పుడు స్టేజీల మీద మాట్లాడడం అది నాకు కొంచెం తెలియదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. అందరూ మీరంతా ఇంత మా వారితోటి ఇంత మమేకమై ఉన్నారని నేను ఈరోజు చూశాను. అందుకని నేను ఈ 30 సంవత్సరాలు పడిన కష్టం కొంచెం తగ్గింది అనుకుంటున్నాను. ఎవరైనా ఒక మనిషి మాకు హెల్ప్ చేశారని లైఫ్లో అనుకోవడం అనేది అది చాలా చాలా కష్టం అవుతుంది ఈ రోజుల్లో. కానీ మా వారు అందరూ మాకు బాగా హెల్ప్ చేశారు అంటే ఆ మంచి పేరు తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. చాలు ఇంక నాకు నేను కష్టపడ్డదానికి నాకు సరిపోయింది. సరే, థ్యాంక్ యూ అండి. ఇన్ఛార్జ్ ఏడీఏ వెంకట్రావు గారు, తర్వాత ఇంకో వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, టైం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా అందరు శ్రేయాభిలాషికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. నేను నిన్న ఈ కార్యక్రమం అనుకుంటే ఏదో చాలా మాట్లాడాలని చెప్పేసి ఏదో ఊహించుకుంటా ఉన్నాను. కానీ ఇప్పుడు మీ అందరూ మాట్లాడిన తర్వాత నాకేం మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా మాటలు రావట్లేదు. ముఖ్యంగా మీ అందరూ మాట్లాడినట్టుగా, మీ అందరు చెప్పినట్టుగా నేను ఏదో నాకు చేతనంతవరకు సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు నా ఉద్యోగ బాధ్యత నిర్వహించానంటే దానికి అంతా కారణం కూడా నా బలమైన, నా బలహీనమైన నా కుటుంబం, అలానే నా వ్యవసాయ కుటుంబం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. నా కుటుంబం అంటే ఇప్పుడు నేను మీ అందరికీ అందుబాటులో ఉన్నాను, ఏదో చేశాను అని మీ అందరు చెప్పిందని చేశాను అంటే నాకు ఇంట్లో మా మేడం సహకారం బట్టి నేను మీ అందరికీ ఇంట్లోనే టైం కేటాయించిపోయినా కూడా నేను ఆఫీస్ టైం కేటాయించి నేను ఇలా చేశానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. తర్వాత నేను నా సర్వీస్ పరంగా ఏమన్నా సాధించాను అంటే అది నా గొప్ప అయితే కాదు, నా తోటి సహచరులు ఎవరైతే ఉన్నారో
ఏఓస్ కానీ తర్వాత ఏఈఓస్ కానీ ముఖ్యంగా విఏఎస్ ఆర్ఎస్కే స్టాఫ్ మరియు నా పై అధికారుల తోడ్పాటు వల్లే వాళ్ళు చేసిన వల్లే నేను ఈ విధంగా సక్సెస్ అయ్యాను. దాంతోపాటు మనకి అనుబంధ శాఖలైన ముఖ్యంగా మన డీలర్స్ సహోదరులు కూడా వాళ్ళు సహకరించబట్టే నేను ఈ విధంగా సక్సెస్ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో కాబట్టి ఏ మనిషిలో అయినా మనం కొంచెం ప్రోయాక్టివ్గా పాజిటివ్గా ఉంటే ఎదుటి వారు కూడా మనకి సహకరిస్తారని చెప్పేసి నేను అనుకుంటాను. ముఖ్యంగా నేను ఈ యంగ్ జనరేషన్ కానీ ఏఓస్ కానీ లేకపోతే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఎవరన్నా మన దగ్గరికి వచ్చినప్పుడు ఆడు పని మీద రానివ్వండి, ఆ పని మన వల్ల అవుతుంది అవ్వకపోవచ్చు సెకండరీ విషయం పెట్టుకుంటే కనీసం వచ్చిన వాళ్ళని కూర్చోండి అసలు ఏంటి విషయం అని వివరంగా తెలుసుకొని చేయగలిగితే చేయటం, లేకపోతే ఈ విధంగా అవుతుంది లేకపోతే ఈ విధంగా మనం చేయలేము అని చెప్పేసి కనీసం వాళ్ళతో వివరంగా మాట్లాడగలిగితే వాళ్ళు తృప్తిగా ఫీల్ అవుతారని చెప్పేసి నేను ఎప్పుడు అనుకుంటాను. నేను ఆల్వేస్ అదే కూడా ఫాలో అవుతాను. ఒకవేళ నా వల్ల కాకపోయినా కూడా అది పదమల్ల అవుతుంది, పదమల దగ్గరికి వెళ్ళాలి, సో అండ్ సో ఇది మార్గం అని చెప్పేసి నాకు ఆల్వేస్ వాళ్ళు ఆ విధంగా కొంతమంది నస అనిపించవచ్చు. నేనైతే ఆ విధంగా వాళ్ళకి 1-2 సార్లు చెప్పేసి వాళ్ళని అలా గైడ్ చేయటం వల్లే నాకు సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యేవాడిని. ప్లస్ ఎయిత్ వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారని చెప్పేసి నాకు అనిపించేది. సో దయచేసి నేను ఆ విధంగా నా సర్వీస్ అంతా కూడా ముందుకెళ్ళడం జరిగింది. నేను పొద్దుల్లో యాజ్ ఏవోగా జాయిన్ అయినప్పటి నుంచి కూడా డిపార్ట్మెంట్కి ఎక్కువ టైం కేటాయించాలి అని అనిపించేది. ఎందుకు ఇంట్లో ఉన్నా బోర్ కొడతా ఉండేది, ఇలా ఇంట్లో రొటీన్ లైఫే కదా అని చెప్పేసి ఈవెన్ పొద్దుల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను పొద్దుల్లో యాజ్ ఏవోగా చేసినప్పుడు కానీ ఎండిఓ చేసినప్పుడు కానీ నేను పొద్దుల్లో ఉన్నప్పుడే డ్రామాలో రాకముందే అంతకుముందు పిఏగా జాయిన్ అయ్యాను 1996లోనే. నేను 94లో జాయిన్ అయితే 96లోనే పిఏగా జాయిన్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ఎండిఓ చేయటం కానీ తర్వాత వచ్చేసి మనకి యాజ్ ఏడీఓ వచ్చిన తర్వాత నేను ఏపీడీ ఎంపీ కానీ లేకపోతే డ్రామాలో కానీ చాలా చెప్పుకోదగ్గ పని చేశా అని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అక్కడ వచ్చిన రిజల్ట్స్ కానీ అక్కడ వచ్చిన ఎఫెక్ట్స్ కానీ చాలా వాల్యుబుల్ వర్క్స్ అని చేసామని చెప్పేసి నేను అనుకున్నాను. నేను డ్రామాలో ఉన్నప్పుడైతే మానకొండ గారు వెళ్ళిన తర్వాత నేను డ్రామాలో రావడం జరిగింది. మానకొండ గారి గైడెన్స్ తోటి నేను అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక 1 year అయితే డ్రామాలో ప్రతి సంవత్సరం మేము చేసింది వాటర్ షెడ్ వర్క్స్ చేసేవాళ్ళం. వాటర్ షెడ్ వర్క్స్ అయితే మ్యాక్సిమం ఇయర్ మొత్తం చేస్తే 100 కోట్లు చేసేవాళ్ళం. అదే మేమున్న 1 yearలో అయితే ఒక ఇయర్లో 600 కోట్ల రూపాయల వర్క్స్ చేయడం జరిగింది. 600 కోట్ల రూపాయల వర్క్స్. అది నేను ఇందాక మన సినిమా చెప్పినట్టుగా స్టేట్ లెవెల్లో కాదు నేషనల్ లెవెల్లోనే మనకి డ్రామాకి అవార్డు రావడంలో నా యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. సో కాబట్టి అదే సంవత్సరం మనకి లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు బెస్ట్ అడిషనల్ పీడీ అవార్డు స్టేట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా నేను ఎక్కడ పనిచేసినా కూడా నేను నాతో కలిసి పనిచేసే సహచర సిబ్బంది వాళ్ళని నేను మంచి అండర్స్టాండింగ్తో ఉండడం కానీ లేకపోతే వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల కానీ మాత్రమే జరిగిందని చెప్పి నేను ఎప్పుడైతే అనుకుంటాను. సో కాబట్టి నేను ఏం చేసినా ఏం సాధించినా నా ఫ్యామిలీతో పాటు నా సహచర ఉద్యోగస్తుల కాంట్రిబ్యూషన్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటాను. సో కాబట్టి ఈ సందర్భంగా నేనైతే ఒక విఏఎస్ ఒక సూచన చేయదలుచుకున్నాను జేడీ గారి ముందు. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఏఈఓసే ఉండేవాళ్ళు, చాలామంది ప్రతి గ్రామానికి కూడా విఏఎస్ రావడం జరిగింది. విఏఎస్ నాకు తెలిసి ఒక 70-80% మంది చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా ఎంగేజ్, చాలా కొత్త ఆలోచనతో చేస్తున్నారు. కాకపోతే ఒక మోసంలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒక 20%-30% మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే పనిచేస్తున్నారు. దయచేసి నేను చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం మండలం పరువు కాపాడుకోవాలి, మా సభ్యుని పరువు కాపాడాలి, జిల్లా కూడా
మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే మన ఏవోసు. సో ఇక మన జిల్లా గురించి ఆలోచించిన, డివిజన్ గురించి ఆలోచించిన, మండలం గురించి ఆలోచించినా కూడా దయచేసి ఆ బ్యాలెన్స్ విఏఎస్ 30% ఎవరైతే ఉన్నారో నాతో ఏకీపిస్తారని అనుకుంటున్నాను. జేడీ గారు కూడా ఈ టైంలో ఇలాంటి విమర్శనాత్మకమైన విషయం చెప్పాలంటే ఎవరైనా ఆలోచిస్తారు, బట్ నేనైతే ఆలోచించదు. ఎందుకంటే ఐ వాంట్ మీరు ఎలివేట్ అవ్వాలి, మన డిపార్ట్మెంట్ పరువు కాపాడాలి జిల్లాలో, స్టేట్లో. సో కాబట్టి ఈ విషయం నేను చెప్పడానికి ఏమైతే సంకోచించట్లేదు నేను మాత్రం. సో కాబట్టి మన ఏవోసు ఆ మిగిలిన విఏఎస్ ఎవరైతే కొంచెం బ్యాక్లాగ్గా ఉంటారో సో వాళ్ళు కూడా ముందుకు నడిపించి మన జిల్లా కూడా మనకి అన్ని విషయాల్లో టాప్ 1, 2, 3లో ఉండకపోయినా కూడా కనీసం ఒక మధ్యలో ఉండేట్టుగా, ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఉండేట్టుగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ సజెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈవెన్ కింద స్టాఫ్ నుంచి కూడా, అటెండర్ నుంచి కూడా జేడీ గారి వరకు కూడా కొంచెం క్లోజ్గా ఉంటాను నేను. ఎందుకంటే కొంతమంది జేడీ గారు నిన్న అలా చూస్తున్నాడు సారు, లేకపోతే ఏ వేడుకోలు ఆత్మీయ వేడుకోలు ఏర్పాటు చేసిన ఒంగోలు డివిజన్ అన్ని స్థాయిల వారికి, ఏడీ గారి దగ్గర నుంచి, ఏఓస్ నుంచి, విఏఎస్ నుంచి, ఏఈఓస్ నుంచి, లీడర్స్ దగ్గర నుంచి కూడా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా మన డిపార్ట్మెంట్ ప్రతిష్ట పెంచే విధంగా, తర్వాత మన జేడీ గారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మన డిపార్ట్మెంట్ ముందుంచాలని చెప్పేసి నేను ఎల్లవేళలా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకాళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.